ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందు రావడం జరిగింది. సో ఈ రోజు ఒక మ్యాసివ్ ఫాల్ అనేది మార్కెట్లో మన నిఫ్టీలో చూడడం జరిగిందనమాట. ఓవరాల్ మార్కెట్లో మీరు చూస్తే కనుక సో నిఫ్టీ సుమారుగా 400 పాయింట్ల దాకా పడిపోవడం జరిగింది. సో అదేవిధంగా సెన్సెక్స్ మీరు చూస్తే కనుక సో 1200 పాయింట్ల పైన పడడం జరిగిందనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ 800 పాయింట్స్. సో ఓవరాల్గా సో అక్రాస్ కంప్లీట్గా ఎక్కడ చూసినా కూడా సో అన్నీ కూడా రెడ్ మొత్తం మీరు చూస్తే కనుక సో అయితే సివియర్గా ఫాల్ రావడానికి రీజన్ ఏంటనేది మనం చూస్తే కనుక సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సడన్గా అవుట్ ఆఫ్ నోవేర్ సడన్గా యాక్చువల్గా అది ఎక్స్పెక్టెడ్ కాదనమాట. యూఎస్ ఫెడరల్ అనేది ఒక మేజర్ ఈవెంట్ అని చెప్పి మనం అనుకుంటూ వచ్చాం కదా. సో దానికంటే ముందరే సో మన రిజర్వ్ బ్యాంక్ కొంచెం ప్రోయాక్టివ్ స్టెప్ తీసుకుందనమాట అండి. యాక్చువల్గా ప్రీవియస్ లాస్ట్ మీటింగ్లోనే హాకీ కామెంటరీ ఇవ్వడం జరిగింది. రేట్ హైక్స్ పెంచాలి, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలన్నట్టుగా కామెంటరీ ఇచ్చారు. బట్ కానీ ఈరోజు అగ్రెసివ్గా వచ్చి సడన్గా అవుట్ ఆఫ్ నోవేర్ సడన్గా వచ్చి సిఆర్ఆర్ మీరు చూడొచ్చు అనమాట అండి. 40 బేసిస్ పాయింట్స్ 50 బేసిస్ పాయింట్స్ రైట్ రిపో రేటు 40 బేసిస్ పాయింట్స్ పెంచడం జరిగిందనమాట అండి. సో అంటే లిక్విడిటీని ఒకసారి కొంచెం కంట్రోల్ చేయడానికి ఇమీడియట్ మెజర్స్ కింద ఆర్బీఐ అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి సో డెఫినెట్గా ఇన్ఫ్లేషన్ అనేది కొంచెం అలార్మింగ్ లెవెల్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉందన్నమాట అండి. సో ఆల్రెడీ మీరు చూస్తే కనుక లాస్ట్ వీక్ కూడా ప్రైమ్ మినిస్టర్ అడ్రస్ చేయడం జరిగింది. కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ పెట్రోల్ మీద ఎక్సైజ్ ఇవన్నీ కూడా డ్యూటీ అవన్నీ తగ్గించాలి, కొంచెం సెంట్రల్ నుంచి మేము తగ్గించాం, మీరు కూడా తగ్గించాలి. కొన్ని స్టేట్స్ తగ్గించే బట్ కొన్ని స్టేట్స్ ఫాలో అవ్వట్లేదని చెప్పి చెప్పడం జరిగిందన్నమాట. అంటే ఇన్ఫ్లేషన్ మీద ఫోకస్ ఉందన్నమాట అండి. డెఫినెట్గా ఇన్ఫ్లేషన్ మళ్ళీ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తే ఇబ్బంది అవుతుందని చెప్పి సో దానికి అనుగుణంగా స్టెప్ తీసుకున్నారన్నమాట అండి. సో అయితే అదొకటే రీజన్ కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు యాక్చువల్గా నైట్ యూఎస్ ఫెడరల్ ఈరోజు ఉందన్నమాట అండి అవుట్కమ్. సో ఈరోజు ఒక 50 బేసిస్ పాయింట్స్ ఆ మార్కెట్ అలా డిస్కౌంట్ చేయడం జరిగిందనమాట అండి. అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్ 50 బేసిస్ పాయింట్స్ పెరుగుతాయి. అండ్ సమ్ $95 బిలియన్ సంథింగ్ ఎవ్రీ మంత్ అంటే క్వాంటిటేటివ్ ఈజింగ్ అది చేశారు కదండి. మనీ హెలికాప్టర్ మనీ చాలా పంపింగ్ చేశారు కదా. సో ఆ మనీ స్లోగా కంట్రోల్ చేస్తున్నారన్నమాట అండి. సో గవర్నమెంట్ ఆర్బీఐ విల్ లైక్ యూఎస్ ఫెడరల్ దే వాంట్ కంట్రోల్ అనమాట అండి. సో అది ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట అండి మార్కెట్ యాంటిసిపేట్ చేసేది. బియాండ్ దట్ ఒకవేళ వస్తే ఏదైనా ఎక్కువగా అగ్రెసివ్గా 75 బేసిస్ పాయింట్స్ అలాంటి ఏమైనా స్టెప్స్ తీసుకుంటే కనుక రేపు కూడా మార్కెట్స్ అగ్రెసివ్గా పడతాయి అనమాట అండి. సో దానికి మనం ప్రిపేర్ అయి ఉండాలి. అలా కాకుండా ఎక్స్పెక్టెడ్ లైన్లో ఉంటే సో ఆల్రెడీ ఏదైతే మూవ్ రావాలో మ్యాక్సిమం మన మార్కెట్స్లో కూడా అగ్రెసివ్ మూవ్ వచ్చేసింది కాబట్టి రేపంతా నాన్ ఈవెంట్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. సో అయితే మన ఆర్బీఐ ఎందుకు ప్రోయాక్టివ్గా తీసుకుందంటే మేబీ ఇట్ కుడ్ బి ద రీజన్. ఎందుకంటే డాలర్ ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉంది. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేయడం జరిగింది అనుకోండి, సో డాలర్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతే రూపీ బాగా వీక్ అయిపోద్ది అనమాట. అంటే రూపీ యొక్క వాల్యూ కూడా మెయింటైన్ చేస్తుంటారు కదండి వెన్ కంపేర్డ్ విత్ గ్లోబల్ కరెన్సీస్ తోటి మన కరెన్సీ కూడా కొంత మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా. సో దానికి అనుగుణంగా ఐ థింక్ దాన్ని మరీ రూపీ డిప్రిషియేట్ అయిపోకుండా, ఎందుకంటే డాలర్ బాగా ఎప్రిషియేట్ అయితే రూపీ కూడా ఇది అవుతుంది అనమాట అండి. సో రూపీ డిప్రిషియేటెడ్ అయినట్టు అవుతుంది కదా. సో మనకి కూడా ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ హోల్డ్ చేయాలి, ప్లస్ ఇన్ఫ్లేషన్ ఫియర్స్ ఎలాగా ఉన్నాయి. సో అందువల్ల మేబీ దట్ కుడ్ బి ద స్టెప్. అందుకే ప్రోయాక్టివ్గా స్టెప్ తీసుకున్నారేమో అనిపించింది అనమాట అండి. సో అయితే ఎఫ్ఐఐస్ ఈరోజు 3,200 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది. సో డిఐఎస్ 1,300 కోట్లు బయింగ్ చేయడం జరిగింది అనమాట అండి. సో అయితే ఎల్ఐసి ఐపీఓ కూడా లాంచ్ అయింది ఫ్రెండ్స్. ఎల్ఐసి ఐపీఓ పాలసీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆల్రెడీ ఓవర్ సబ్స్క్రైబ్ అయిపోయింది వాళ్ళ లిమిట్. అండ్ రీటైల్ అరౌండ్ 40% ఐ థింక్ దాకా సబ్స్క్రైబ్ అవ్వడం జరిగిందనమాట అండి. సో ఇట్స్ గోయింగ్ అనమాట అండి. సో ఏదైతే ఐపీఓ ఉందో ఎల్ఐసి ఐపీఓ ఇట్స్ గోయింగ్ నార్మల్ స్మూత్ అనమాట అండి. సో చాలా హైప్ ఉంది కదా. సో అయితే మార్కెట్స్ మాత్రం ఫేవరబుల్గా లేవు. సో మరి లిస్టింగ్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందో ఏంటో చూడాలి. సో లెట్ us hope ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. సో అయితే సబ్స్క్రిప్షన్ బాగానే ఉందన్నమాట అండి యాజ్ ఆఫ్ నౌ రైట్. సో అయితే నిఫ్టీ టెక్నికల్స్ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ టెక్నికల్స్ మనం చూడడం చాలా ఇంపార్టెంట్ కదా. సో మీరు చూస్తే కనుక నేను చాలా రోజుల నుంచి మీకు చెప్తా వచ్చాను కదండి, ఒక కన్సాలిడేషన్ ఒక జోన్లో మాత్రమే సో ట్రేడ్ అవుతూ ఉంది రైట్. ఒక టైట్ రేంజ్లో ఉంది మార్కెట్. సో ఒక బిగ్ మూవ్ అనేది సో వెరీ సూన్ గోయింగ్ టు కమ్. పైకా కిందగా అనేది నాకు తెలియదు, కానీ బిగ్ మూవ్ అయితే ఒక పెద్ద మూవ్ అనేది రావడం జరుగుతుంది ఖచ్చితంగా అని చెప్పి నేను చాలా రోజులు చెప్తున్నాను. అండ్ మూవింగ్ యావరేజ్ అవి మనం డిస్కస్ చేసినప్పుడు నెగిటివ్ బయాస్ ఉంది. సో మూవ్ రావచ్చు అండ్ స్లైట్లీ నెగిటివ్ బయాస్, ఎందుకంటే మార్కెట్ మోస్ట్లీ ట్రేడింగ్ బిలో 20 పీరియడ్ అంటే షార్ట్ టర్మ్ పీరియడ్ మూవింగ్ యావరేజ్ కిందే ట్రేడ్ అవుతూ ఉంది. సో క్లియర్ కట్గా వీక్నెస్ ఉంది మార్కెట్లో అని మనం చాలా రోజుల నుంచి డిస్కస్ చేస్తున్నాం కదా. సో టెక్నికల్స్ పరంగా చూస్తే కనుక ఈరోజు ఏదైతే రేంజ్ మనం చాలా రోజుల నుంచి 16,900 ఈ రేంజ్ అనుకుంటా వచ్చాం కదా ఫ్రెండ్స్, 17,400 అల్టిమేట్గా ఆ రేంజ్ కిందకి బ్రేక్ అయిపోవడం జరిగిందనమాట అండి రైట్. సో ఇక్కడ నుంచి అయితే టార్గెట్ ఏంటి, సో ఎంతవరకు పడిపోద్ది. మన ఫ్రెండ్ ఒక ఆయన అడిగారు మాట అండి, సో ఇది 15,000 అయిపోద్దా లేకపోతే 13,000 అయిపోద్దా అని చెప్పి చాలా ఫీర్ ఉంది. సో చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి. సో దాని గురించి చెప్పండి అని చెప్పి అడిగారు మాట అండి రైట్. ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అంటే దానికోసం నేను పాత చార్ట్స్ అన్నీ మొత్తం పాత ట్రెండ్ లైన్స్ అవి డిలీట్ చేస్తాను అనమాట అండి. సో పాత ట్రెండ్ లైన్స్ అన్ని డిలీట్ చేసి ఇప్పుడు ఫ్రెష్గా మనం ఇప్పుడు ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం అనమాట. అంటే పాజిబుల్ టార్గెట్ మనం డిఫైన్ చేయడానికి ఓకే.
మీరు ఇక్కడ ఏం కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఒక కైండ్ ఆఫ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నెక్ లైన్ ఇదనమాట అండి. సో హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్ అయిపోయింది ఆల్రెడీ, రైట్? సో హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్ అయింది కాబట్టి సో ప్రాబబుల్ టార్గెట్ ఎంతవరకు వెళ్ళొచ్చు, సో మార్కెట్లో ఈ కరెక్షన్ ఏదైతే ఉందో సో పాసిబిలిటీ ఎంతవరకు ఉందనేది మనం ఒకసారి డ్రా చేసి చూద్దాం అనమాట అండి. సో అంటే ఎంతవరకు ఈ కరెక్షన్ వెళ్ళొచ్చు అంటే సో ఇంతకంటే వెళ్ళి ఛాన్సెస్ తక్కువ అనమాట అండి. సో అంటే 15,900 అనమాట అండి. సో అక్కడ దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట అండి నేను కూడా. ఒకవేళ రేపు కూడా ఏదైనా నెగిటివ్ న్యూస్ ఉంటే సో ఫాల్ కంటిన్యూ అవ్వచ్చు. అదర్వైజ్ యాక్చువల్గా మళ్ళీ మేబీ ఇంత ఆల్రెడీ కొంత నెగిటివ్ ఫాల్ వచ్చింది కాబట్టి పెద్ద ఫెడ్ నుంచి పెద్ద సర్ప్రైజ్ లేకపోతే కొంచెం బౌన్స్ అవి సో తర్వాత మేబీ డౌన్ ఫాల్ కంటిన్యూ అవుద్దామో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో ప్రజెంట్ ట్రెండ్ అయితే మాత్రం చాలా వీక్నెస్ ఉంది. సో సెంటిమెంట్ ఓవరాల్గా ఫియర్లోకి వెళ్ళడం జరిగింది మార్కెట్. సో క్లియర్ కట్గా మనకి ప్యాటర్న్ కనిపిస్తుంది కదండి. సో టార్గెట్ వచ్చి సో 15,900 అనమాట అండి. అంతకంటే బిలో వెళ్ళిపోయే ఛాన్స్ ఉందా లేదా అది కూడా మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో అయితే ఆర్ఎస్ఐ కూడా మనం చూడొచ్చు అనమాట అండి. ఆర్ఎస్ఐ మీరు చూస్తే కనుక ఫ్రెండ్స్, ఆర్ఎస్ఐ పరంగా మీరు చూస్తే కనుక సో ఆర్ఎస్ఐ డైలీ టైం ఫ్రేమ్లో సో 40-60 మధ్యలో ఉంటే సైడ్ వేస్ అని చెప్తాం అనమాట అండి. 40-60 మధ్యలో సైడ్ వేస్లో ఉంది. వీక్లీ టైం ఫ్రేమ్ ఒకసారి చూద్దాం అనమాట అండి. సో వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా సైడ్ వేస్లో ఉంది ఫ్రెండ్స్. వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా 40-60 రేంజ్లో ఉండడం జరిగిందనమాట అండి. సో అయితే మంత్లీ టైం ఫ్రేమ్లో ఆర్ఎస్ఐ స్టిల్ 60 దగ్గరలో అరౌండ్ ఉందన్నమాట అండి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కైండ్ ఆఫ్ ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా ఫార్మేషన్ వస్తుందన్నమాట. కైండ్ ఆఫ్ ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా ఫార్మేషన్ అవుతుంది, రైట్? అంటే ఈ ప్యాటర్న్ కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ బ్రేక్అవుట్ వస్తే మాత్రం అది ఇట్ విల్ బి వెరీ నైస్ అనమాట అండి. సో టార్గెట్ మీకు నిఫ్టీ 20,000 పైకే వెళ్ళిపోద్ది అనమాట అండి. అయితే ఇప్పుడు బుల్లిష్గా మాట్లాడడానికి సినారియో లేదు, కానీ ఏంటంటే ఈ పోల్ తీసుకుంటే కనుక ఫ్లాగ్ ప్యాటర్న్ అవుతుంది. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అవి సస్టైన్ అవుతే కనుక ఈ పోల్ లెంత్ ఎంత ఉందో అంటే చాలా పాయింట్స్ అనమాట అండి. 2,000, 3,000 పైన పాయింట్స్ నిఫ్టీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. బట్ ఇట్ మే టేక్ టైమ్. అది ప్యాటర్న్ ఎంతకాలం పడుతుంది ఏంటి అనేది మనం వీ హ్యావ్ టు సీ. బట్ లాంగ్ టర్మ్లో స్టిల్ ఇంకా మార్కెట్ బాగానే ఉందన్నమాట అండి. బట్ మీడియం షార్ట్ టర్మ్లో చూస్తే కనుక సో క్లియర్గా మీరు చూడొచ్చు అనమాట. ఓవరాల్గా లోయర్ లోస్ లోయర్ హైస్ తోటి సో క్లియర్గా సో కిందకి పడిపోతున్నాయి కదండి. సో మీ పీక్స్ అన్ని చూస్తే కనుక లోయర్ పీక్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఇక్కడ లోయర్ లో అనేది ఫామ్ అవడం జరిగింది. సో వన్స్ అగైన్ ఇట్ విల్ టెస్ట్ ద లెవెల్. సో అయితే ఈ లెవెల్ కనుక 15,900 అండ్ 15,700 ఈ లెవెల్స్ కనుక సస్టైన్ అవ్వకపోతే మాత్రం సో అప్పుడు వీక్నెస్ మోర్ డౌన్ సైడ్ పాసిబిలిటీ ఉందన్నమాట అండి. సో అంటే కానీ చాలా లెస్ లైక్లీ అనమాట అండి. సో ఎందుకంటే మీరు ఇక్కడ చూసారు కదా, సో ప్రైస్ చాలా పాజ్ తీసుకుంది ఇక్కడ. అంటే ఒక మంచి డిమాండ్ ఇక్కడ ఉందన్నమాట అండి. ఈ ప్రైస్లో రేంజ్లో అంటే 15,600, 16,000 రేంజ్లో సో చాలా అక్యుములేషన్ జరిగిందనమాట అండి. సో చాలా అక్యుములేషన్ తర్వాత ఈ బ్రేక్అవుట్ వచ్చింది కదా. సో ఇది ఒక మంచి సపోర్ట్ కింద యాక్ట్ చేసి పాసిబిలిటీ ఉందన్నమాట అండి. ఇఫ్ ఇట్ బ్రేక్స్, అంత బ్రేక్ అయిపోతే కనుక సో రేపు మార్కెట్లో రేపు తర్వాత నెక్స్ట్ వీక్లో కనుక వీక్నెస్ కంటిన్యూ అవుతే కనుక సో నెక్స్ట్ ఆ లెవెల్స్ మ్యాక్సిమం 16,200 ఒక సపోర్ట్ ఉందన్నమాట అండి. సో 16,200 అండ్ చిన్న ఒక సపోర్ట్, మైనర్ సపోర్ట్ దగ్గర యాక్చువల్గా ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. సో మేబీ బౌన్స్ అయితే రివర్స్ అవుతుందా లేదా ఫాల్ కంటిన్యూ అవుతుందో చూడాలన్నమాట అండి. సో తర్వాత నెక్స్ట్ మనకి సపోర్ట్ వచ్చి 16,200 అండ్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సో 15,000, సో 850, సో 15,800 ఆ లెవెల్స్ కూడా సో మార్కెట్ కమింగ్ డేస్లో వెళ్ళి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి. సో యాజ్ పర్ టెక్నికల్ చూస్తే కనుక, రైట్? సో అయితే ఫండమెంటల్గా చూస్తే కనుక జిఎస్టీ కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి. సో కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ హడావిడిలో రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. రిజల్ట్స్ కూడా చాలా బాగా రావడం జరిగింది అనమాట. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా మార్కెట్ ఓపెనింగ్ ముందర నార్మల్ సినారియో ఫ్రెండ్స్. మార్కెట్ ఓపెనింగ్ ముందర సో చాలా ఆప్టిమిస్టిక్ నార్మల్ సినారియో ఉందన్నమాట అండి. సో యాక్చువల్గా ఓపెన్ అయిన తర్వాత మార్కెట్స్ కొంచెం పైకి కూడా వెళ్ళడం జరిగింది. సో మార్కెట్స్ పాజిటివ్గా వెళ్ళడం జరిగింది. బట్ స్లోగా గ్రాడ్యువల్గా మనకు ఫాల్ అయితే వచ్చింది. సో ఎప్పుడైతే ఆర్బీఐ గవర్నర్ స్పీచ్ స్టార్ట్ అయిందో ఒక స్పైక్ రావడం జరిగిందనమాట అండి. సో అందరు కూడా ట్రాప్ అయిపోవడం జరిగింది. సో బుల్లిష్గా న్యూస్ మేబీ అన్నట్టుగా సో ట్రాప్ చేశారన్నమాట అండి. సో తర్వాత సివియర్ ఫాల్ అనేది టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది డే సో మార్కెట్ సో కిందకి తీసుకొచ్చేయడం జరిగిందనమాట అండి, రైట్? సో ఓవరాల్గా సెంటిమెంట్ బేరిష్గా అయిపోయింది ఫ్రెండ్స్. సో బేరిష్నెస్ మనకు ఖచ్చితంగా ఉంది కదా, మీరు ఇక్కడ క్లియర్ చూడొచ్చు అనమాట అండి. సో ఆల్రెడీ సో బొలింజర్ బ్యాండ్ తీసుకుంటే కనుక సో ఆల్రెడీ ఇది టచ్ అవ్వడం జరిగింది లోయర్ బ్యాండ్. సో మేబీ ఇట్ విల్ బ్యాండ్ వాక్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. ఓకే, సో ఫర్దర్ డౌన్ సైడ్ కనిపిస్తుంది క్లియర్గా, రైట్? సో అయితే ఆప్షన్ చైన్ ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. ఆప్షన్ చైన్ చూస్తే కనుక సో
ఎవరైతే పుట్ రైటింగ్ చేశారో దే హ్యావ్ బీన్ క్రష్డ్ అనమాట అండి. పుట్ రైటింగ్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా క్రష్ అయిపోవడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. సో క్లియర్‌గా సో 13,000, 34,000, 60,000 కాంట్రాక్ట్స్ అన్వైండింగ్ జరిగిందండి. వీళ్ళందరూ కూడా షార్ట్ చేశారన్నమాట అండి. షార్ట్ చేసిన వాళ్ళందరూ కూడా స్క్వేర్ అప్ చేశారన్నమాట అండి. సో దే హ్యావ్ టు వాళ్ళు కవర్ చేయాల్సిన పరిస్థితి అనమాట. ఎందుకంటే అవన్నీ ఇన్ ద మనీ అయిపోయినాయి కదా! సో ఎవరైతే పుట్ సెల్లింగ్ చేశారో వాళ్ళందరూ కూడా చాలా లాసెస్ ఇన్కర్ చేశారన్నమాట అండి. సో అయితే మీరు ఇక్కడ చూడొచ్చు 16,400 దగ్గర కూడా సో కొంతమంది దే స్టార్టెడ్ కమింగ్ అవుట్ అనమాట అండి. ఎవరైతే రైటర్స్ ఉన్నారో సో వాళ్ళు సో 16,400 ఆ రేంజ్ దగ్గర కూడా బయటకు వచ్చేస్తున్నారన్నమాట అండి. ఫర్ దట్ మ్యాటర్ 16,200 దగ్గర కూడా మీరు చూడొచ్చు అనమాట. సో అందువల్ల ఏంటంటే సో ఈ ఫాల్ ఎంతవరకు ఉంటదనేది ఫియర్ మీకు క్లియర్‌గా మార్కెట్‌లో కనిపిస్తుందనమాట అండి. అండ్ కాల్ రైటింగ్ వస్తే కనుక ఎట్ ఎవ్రీ స్ట్రైక్ ప్రైస్ హ్యూజ్ రైటింగ్ 1,00,000 కాంట్రాక్ట్స్ 17,000 కాల్ దగ్గర ఉన్నాయన్నమాట అండి. 17,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర అండ్ 16,900 అండ్ రైట్ 16,800 సో ఆల్మోస్ట్ క్లోజ్ టు ఎట్ ద మనీ లెవెల్‌లో కూడా సో కాల్ రైటింగ్ హెవీగా జరుగుతుందనమాట అండి. సో కాల్ రైటింగ్ జరుగుతుంది. అండ్ పుట్ సైడ్ ఎవరైతే రైటింగ్ చేశారో వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అయిపోయారన్నమాట అండి. అండ్ పుట్ సైడ్ ఇంక రేపే కదా ఎక్స్‌పైరీ పెద్ద లాంగ్ బిల్డప్ తక్కువగా కనిపిస్తుందనమాట అండి. అంత బిల్డప్ లేదు గానీ బట్ ఏవైతే ఉన్నాయో షార్ట్స్ ఎవరైతే ఉన్నాయో అవన్నీ కూడా స్క్వేర్ అప్ చేశారన్నమాట అండి. సో క్లియర్‌గా అది మనకి కనిపిస్తుందనమాట అండి. రైట్. సో అయితే మనకి బ్రాడర్‌గా అసలు మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఎలా ఉంది? సో ఒకసారి చూద్దాం అనమాట అండి. మంత్లీ ఆప్షన్ చైన్ ఏమి ఇండికేట్ చేస్తుంది? నిఫ్టీ రెసిస్టెన్స్ ఏ రేంజ్‌లో ఉండొచ్చు అని ఎక్స్‌పెక్ట్ చేస్తుందంటే 17,000 దాటి వెళ్ళడం ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఎక్స్‌పెక్టింగ్ అంటే 17,000 దాటి వెళ్ళదు నిఫ్టీ అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారన్నమాట అండి. సో అందువల్ల అక్కడ కాల్ రైటింగ్ జరుగుతుందన్నమాట అండి. క్లియర్‌గా మీరు చూడొచ్చు. అండ్ పుట్ విషయానికి వస్తే కనుక సో 16,500 దగ్గర ఒక సపోర్ట్ ఉందన్నమాట అండి. సో మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో నెక్స్ట్ వచ్చి 16,000 రేంజ్‌లో సపోర్ట్స్ ఉన్నాయన్నమాట అండి. సో క్లియర్‌గా ఆ స్ట్రైక్ ప్రైజెస్ దగ్గర మనకి రైటింగ్ జరుగుతుంది. అక్కడ ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అనేది మనకు కనిపించిందనమాట అండి. రైట్. సో ఈ 2 కూడా లెవెల్స్ అనమాట అండి. సో బ్రాడర్‌గా సో ఓవరాల్‌గా చూస్తే గనక సో మార్కెట్ సెంటిమెంట్ కంప్లీట్‌గా వీక్‌నెస్ కింద మారిపోవడం జరిగింది. సో అయితే గ్లోబల్‌గా చూస్తే మాత్రం ఈరోజు యాక్చువల్‌గా మన మార్కెట్స్ ఓనప్పుడు సెంటిమెంట్ నార్మల్‌గా ఉందనమాట అండి. సో అంత ఫియర్ అయితే ఏమీ లేదు. రైట్. సో ఇప్పుడు కూడా మీరు చూస్తే గనక ఫర్ దట్ మ్యాటర్ నాస్డాక్, డౌ జోన్స్ ఇవన్నీ దే ఆర్ ట్రేడింగ్ ఫ్లాట్. అక్కడ కూడా ఇప్పుడు ఇలాంటి వైలెంట్ మూవ్స్ వచ్చి టైం దగ్గర పడిందనమాట అండి. అరౌండ్ ఇండియన్ టైం 11 PM ఐ థింక్ 11 గంటలకు ఆ టైంకి సో అక్కడ యూఎస్ ఫెడ్ వాళ్ళ అనౌన్స్మెంట్ ఇవ్వడం జరుగుతుందనమాట. ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా 50 బేసిస్ పాయింట్ హైక్ అండ్ $95 బిలియన్ సమ్ కంట్రోల్ ఏదైతే ఉందో అది మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంటింగ్ అనమాట అండి. అబోవ్ దట్ దానికంటే ఎక్కువగా ఏదైనా 70 బేసిస్ పాయింట్స్ 75 బేసిస్ పాయింట్స్ కానీ అలా ఏదన్నా కొంచెం అగ్రెసివ్గా ఉంటే కనుక ఫెడ్ ఏదైతే డెసిషన్ ఉందో సో దాన్ని మాత్రం మార్కెట్ అప్పుడు కొంచెం సివియర్గా తీసుకునే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉందన్నమాట అండి. రైట్. సో అయితే మీరు చూడొచ్చు అనమాట అండి. పెద్ద గ్లోబల్ మార్కెట్స్ చూస్తే కనుక ఏమీ నథింగ్ నార్మల్ ఫ్రెండ్స్. సో పెద్ద అంత అగ్రెసివ్ రియాక్షన్ అయితే ఏమీ లేదు. మన ఇండియా మార్కెట్‌లో మాత్రం కొంచెం అగ్రెసివ్ రియాక్షన్ అనేది మనం చూడడం జరిగింది. ఎందుకంటే సో సడన్‌గా మన అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఔట్ ఆఫ్ థిన్ ఎయిర్ సడన్‌గా మన ఆర్‌బీఐ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం వల్ల సో ఈ విధమైన రియాక్షన్ అనేది సో మార్కెట్‌లో రావడం జరిగిందనమాట అండి. రైట్. సో అయితే పిఎస్‌యు ప్యాక్ పాజిటివ్‌గా ఉంది. సో అయితే మీరు చూడొచ్చు అనమాట అండి. మనం 2% పైనే పడిపోవడం జరిగింది కదా! సో అయితే అవుట్ పెర్ఫార్మ్ చేసిన ఇండిసెస్ మీరు చూస్తే గనక అయితే మార్కెట్స్‌లో ఎక్స్‌ట్రీమ్ బేరిష్‌నెస్ ఉందా అంటే సో ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఇంకా స్టిల్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ దే ఆర్ హోల్డింగ్. ఇంకా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్‌లో అంత సివియర్ కరెక్షన్ అయితే రాలేదు. ఎందుకంటే మహా పానిక్ ఒకవేళ అలాంటి సెల్లింగ్ అయితే మాత్రం ఇవి ఎక్కువగా పడిపోతాయన్నమాట. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్‌లో విపరీతమైన సెల్లింగ్, హ్యూజ్ సెల్లింగ్ వచ్చి పీపుల్ విల్ బి ఎగ్జిటింగ్ ఫస్ట్. అక్కడ ఎగ్జిట్ అయిపోతారన్నమాట ఎక్కువ. సో అయితే అంత పానిక్ సెల్లింగ్ అక్కడ కనిపించట్లేదు నాకు. ఎందుకంటే చాలా స్టాక్స్ ప్రైజెస్ నేను చూస్తున్నాను. స్టాప్ లాస్‌లు చాలా మట్టుకు వచ్చాయి. నేను కూడా ఎగ్జిట్ అయిపోతున్నాను అనమాట కొన్ని స్టాక్స్. స్టాప్ లాస్ ఏవైతే క్లోజ్ అయ్యాయి. బట్ కానీ నాకు ఒక పక్కన అనిపిస్తుంది ఎగ్జిట్ అవ్వకుండా ఉండొచ్చేమో. ఎందుకంటే వాల్యూమ్స్ అయితే లేవు. అంటే స్టాప్ లాస్‌లు ట్రిగ్గర్ అవుతున్నాయి. ప్రైస్‌లో కరెక్షన్ వస్తుంది తప్ప వాల్యూమ్స్ అయితే లేవు. బట్ రికవరీ వచ్చినప్పుడు మాత్రం చాలా ఫాస్ట్ రికవరీ వస్తది. బట్ అది ఎప్పుడు వస్తుందో చూడాలి. అయితే వాల్యూమ్ బేస్డ్ సెల్లింగ్ అయితే ఇంకా కొన్ని స్టాక్స్‌లో నాకు కనిపించలేదనమాట అండి. బట్ ప్రైస్ అయితే ఎరోజన్ అవుతుంది కాబట్టి వీ హావ్ టు రెస్పెక్ట్ అవర్ స్టాప్ లాస్. స్టాప్ లాస్‌ని మనం స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలి కాబట్టి సో వాల్యూమ్ ఉన్నా లేకపోయినా సో వీ ఆర్ ఎగ్జిటింగ్ అనమాట అండి. సో మేము పొజిషన్స్ కొన్ని లాస్ బుక్ చేసి వీ ఆర్ ఎగ్జిటింగ్ అవుట్. రైట్. ఓకే. సో అండ్ మీడియా లీస్ట్ పెర్ఫార్మింగ్. సో మీడియా 4.2% అనమాట అండి. సో రియాలిటీ, మెటల్ ఇవన్నీ కూడా జూనియర్ నిఫ్టీ ఇవన్నీ కూడా బాగా పడిపోవడం జరిగింది. అండ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా చాలా షేర్ ప్రైజెస్ పడిపోయినాయి కదా! సో ఓవరాల్‌గా ఏంటంటే సెంటిమెంట్
అన్ని ఇండెసెస్ కూడా దే క్లోజ్డ్ ఇన్ రెడ్ అనమాట అండి ఫ్రెండ్స్, రైట్. సో ఓవరాల్గా సెంటిమెంట్ అయితే మార్కెట్ ఇలా నెగిటివ్గా ఉంది. సో బట్ ఇంత నెగిటివ్ సెంటిమెంట్లో కూడా సో కొన్ని స్టాక్స్ దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ అనమాట అండి. సో అవి ఎందుకంటే ఫండమెంటల్గా బాగున్నాయి, లేదంటే ఏదన్నా ఇప్పుడు న్యూస్ ఉన్నాయి, ఇవన్నీ ఇప్పుడు కూడా దే విల్ బి అవుట్ పర్ఫార్మింగ్. సో విత్ హ్యూజ్ వాల్యూమ్స్ ఈరోజు నేను మీతో షేర్ చేద్దాం అనుకున్న షేర్ క్యూపిడ్ అనమాట అండి. ఓకే, విత్ హ్యూజ్ వాల్యూమ్స్ తోటి సో ఎంత డౌన్ మార్కెట్లో కూడా సో ఇది పెర్ఫామ్ చేసిందంటే చాలా స్ట్రెంత్ ఉన్నట్టు మనం భావించాలి. సో అయితే ఒక చిన్న కాషన్ ఏంటంటే 2018లో కూడా కైండ్ ఆఫ్ ఇలాంటి ఒక మూమెంట్ వచ్చిందనమాట అండి. సో ఎగ్జాక్ట్ 350 దగ్గర ప్రైస్ అనమాట అండి. సో అక్కడే మళ్ళీ ఈరోజు కూడా కొంచెం అక్కడి నుంచి మన కిందకి రావడం జరిగింది. సో అయితే ఇది సస్టైన్ అవుతుందా లేదా అనేది మనం చూడాలన్నమాట అండి. ఒకవేళ కంటిన్యూ అయితే మాత్రం స్టాక్ 450, 500 లెవెల్స్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. రీసెంట్గా కంపెనీకి చాలా ఆర్డర్స్ అవి వచ్చాయని చెప్పి న్యూస్ అది కూడా ఉందన్నమాట అండి. లెట్ us see వాట్ హ్యాపెన్స్. ఒకవేళ ఎవరైనా అగ్రెసివ్గా దే ఆర్ రెడీ టు టేక్ పొజిషన్స్, ఎందుకంటే ఇంత డౌన్ మార్కెట్లో కూడా సో ఇది సస్టైన్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ మెయింటైనింగ్, రైట్, మొమెంటం మెయింటైన్ అవుతుంది. కాబట్టి ఒకవేళ ఎవరైనా పొజిషన్స్ రిస్క్ తీసుకోవాలంటే కనుక 290 స్టాప్ లాస్ అనమాట అండి. ఒక ₹50 స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ₹100 దాకా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. 1:2 రిస్క్ రివార్డ్ అనమాట అండి. ఓకే, సో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకుని రిస్క్ అయితే స్టాప్ లాస్ చాలామంది బుక్ చేయడం ఇష్టం ఉండదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎవరైతే స్టాప్ లాస్ బుక్ చేయగలిగి ధైర్యం ఉందో, ఎవరైతే స్టాప్ లాస్ బుక్ చేయగలిగి డిసిప్లిన్ ఉందో వాళ్ళు మాత్రమే ఈ ట్రేడ్స్ చేయండి. సో ఎందుకంటే సో ఇట్ కెన్ బి రివర్స్డ్ ఎనీ టైమ్. ఎందుకంటే మార్కెట్ సెంటిమెంట్ ఇంకా వీక్ అయిపోయి ఒకవేళ రివర్స్ అయితే మాత్రం యూ హ్యావ్ టు ఎగ్జిట్ అనమాట అండి, రైట్. అలా కాదు, మార్కెట్ కొంచెం మళ్ళీ స్టెబిలైజ్ అయ్యి కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ ఒక రికవరీ బౌన్స్ అయితే మాత్రం ఈ స్టాక్స్ చాలా వండర్ఫుల్గా పెరిగిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇంత డౌన్ ట్రెండ్లో కూడా సో ఇక్కడ బయ్యింగ్ ఇంట్రెస్ట్ అనేది స్టాక్లో కనిపించింది కాబట్టి సో ఇలాంటి స్టాక్స్ ముందుగా క్యాచప్ అయ్యి ఫాస్ట్గా ప్రైజెస్ పెరిగే ఛాన్సెస్ అండ్ టార్గెట్స్ ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అండి, రైట్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. సో అదేవిధంగా మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ ఛానల్ తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.